హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ 15 వీడియోలో ఫోల్డర్ అంటే ఏమిటి, కంప్యూటర్లో న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ ఫోల్డర్? ముందుగా ఫోల్డర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫోల్డర్ అనేది ఒక డిజిటల్ కంటైనర్ లాగా ఉంటుంది. ఈ ఫోల్డర్ లో మనం డాక్యుమెంట్స్ ను, ఫొటోస్ ను, వీడియోస్ ను, మ్యూజిక్ ఫైల్స్ ను, ఇలా అన్ని రకాల ఫైల్స్ ను ఫోల్డర్ లో స్టోర్ చేసుకోవడానికి అండ్ ఆర్గనైజ్ చేయడానికి ఈ ఫోల్డర్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మనం ఫొటోస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తే అన్ని రకాల ఫొటోస్ ను ఈ ఫొటోస్ అనే ఫోల్డర్ లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో పేపర్స్‌ను, అసైన్‌మెంట్స్‌ను, పీడీఎఫ్ ఫైల్స్‌ను, వర్డ్ డాక్యుమెంట్ ఫైల్స్‌ను, ఇలా అన్ని రకాల డాక్యుమెంట్స్‌ను ఈ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే వీడియోస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అన్ని రకాల వీడియోస్‌ను ఈ ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే సాంగ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అన్ని రకాల ఎంపీ3 సాంగ్స్‌ను, రికార్డింగ్స్‌ను ఈ ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ కేటగిరీకి సంబంధించిన ఫైల్స్ కి ఆ కేటగిరీ నేమ్ తో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం వల్ల కంప్యూటర్ క్లీన్ గా ఉంటుంది. అంతేకాకుండా ఫైల్స్ ని ఈజీగా మేనేజ్ చేయడానికి ఈ ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది. ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. మనకి కావాల్సిన ఫైల్స్ ని ఈజీగా ఫైండ్ చేయవచ్చు. అన్ని రకాల ఫైల్స్ కలిసిపోకుండా సెపరేట్ గా చేసి నీట్ గా క్లీన్ గా ఉండేలా చేస్తుంది. ఈ విధంగా ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది. ముందుగా డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇందులో ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. న్యూ ఫోల్డర్ అని బ్లూ కలర్లో టెక్స్ట్ సెలెక్ట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డర్కి మీకు నచ్చిన నేమ్ టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనం ఇచ్చిన నేమ్తో ఆ న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవ్లో న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీని ఓపెన్ చేయండి. ఇక్కడ లోకల్ డిస్క్ డ్రైవ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇందులో ఫ్రీ స్పేస్ ఏ డ్రైవ్లో ఉంటే ఆ డ్రైవ్ను ఓపెన్ చేయండి. ఇక్కడ నా కంప్యూటర్లో జీ డ్రైవ్లో ఫ్రీ స్పేస్ ఉంది, సో డి డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ జీ డ్రైవ్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోల్డర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ దీనికి మీకు నచ్చిన నేమ్ ఇచ్చి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా డ్రైవ్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డర్స్లో సబ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సబ్ ఫోల్డర్స్ అంటే ఒక ఫోల్డర్ లోపల వేరొక ఫోల్డర్స్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు ఈ సబ్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ సబ్ ఫోల్డర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక డ్రైవ్ ఓపెన్ చేశాను. ఈ డ్రైవ్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్కి ఫొటోస్ అని నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఫొటోస్ అనే ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఈ ఫొటోస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ ఫొటోస్ అనే ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. న్యూ ఫోల్డర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీనికి బర్త్డే ఫొటోస్ అని నేమ్ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. అలానే ఇంకో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. దీనికి మ్యారేజ్ ఫొటోస్ అని నేమ్ ఇవ్వండి. అలానే ఇంకొక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఎంగేజ్మెంట్ ఫొటోస్ అని నేమ్ ఇవ్వండి. అలానే ఇంకో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. దీనికి ఫ్యామిలీ ఫొటోస్ అని నేమ్ ఇవ్వండి. ఇలా ఈ విధంగా ఒక ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఇలా సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు కావలసిన ఫైల్స్ ఈజీగా ఫైండ్ చేయవచ్చు. ఈ విధంగా వీడియోస్కి సంబంధించిన వీడియో ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో కూడా ఈ విధంగా బర్త్డే వీడియోస్, మ్యారేజ్ వీడియోస్, ఎంగేజ్మెంట్ వీడియోస్ అని సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని
ఫైల్స్ని ఈజీగా ఆర్గనైజ్ చేయవచ్చు. కీబోర్డ్ షార్ట్కట్ కీస్ ద్వారా కూడా న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. కీబోర్డ్లో Ctrl+Shift+N కీ ప్రెస్ చేస్తే న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా షార్ట్కట్ కీస్ ద్వారా కూడా కంప్యూటర్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్లో ఏ లొకేషన్లో అయినా కానీ, డెస్క్టాప్ మీద అయినా కానీ, డ్రైవ్స్లో అయినా కానీ న్యూ ఫోల్డర్స్ను, సబ్ ఫోల్డర్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడతో క్లాస్ 15 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ 16లో షార్ట్ కట్ అంటే ఏమిటి, కంప్యూటర్లో షార్ట్ కట్ ఐకాన్ ఎలా క్రియేట్ చేయాలనే టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.